వెయిట్ లాస్ కోసం జిమ్కి వెళ్తున్నారా? అయితే వెంటనే ఆపేసేయండి. అనవసరంగా జిమ్కి వెళ్ళి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. నిజమండి. మీరు జిమ్కి వెళ్ళడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదు. ఆఖరికి అక్రమ సంబంధం కూడా లేదు. మీరు వెయిట్ లాస్ అవ్వడం అవ్వకపోవడం అనేది రోజు మొత్తంలో ఎంత తింటున్నారు, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, అండ్ దాంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఫుడ్, అండ్ దీంతో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండింటి మీదనే మీరు బరువు తగ్గడం పెరగడం అనేది 99.99% డిపెండ్ అయి ఉంటుంది. మరి జిమ్ ఎందుకు చేయాలి? మీరు ఏదో ఎక్కువ వెయిట్ లాస్ అవుతారనో కాదు, త్వరగా వెయిట్ లాస్ అవుతారనో కాదు. ఒక పర్సన్ వెయిట్ లాస్ జర్నీలో గనక వెయిట్ లిఫ్టింగ్ చేయకపోతే తను మజిల్ లాస్ అవుతాడు. అండ్ మజిల్ లాస్ అనేది ఒక మనిషి హెల్త్ పరంగా ఏదైనా జరగకూడదు అంటే అది మజిల్ లాస్. సో మజిల్ అనేది అంత ఇంపార్టెంట్ మీ హెల్తీగా ఉండడానికి. సో నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మనలో చాలామంది తెలుసో తెలియకనో నేను బరువు తగ్గడానికే జిమ్కి వెళ్తున్నాను, బరువు తగ్గితే చాలు నేను జిమ్కి వెళ్తున్నాను అన్న ఉద్దేశంతో జిమ్కి వెళ్తారు. సో ఐ వాంట్ టు చేంజ్ దట్ మైండ్ సెట్. ఆ ఉద్దేశం మార్చండి, ఆ ఇంటెన్షన్ చేంజ్ చేయండి. సో రూట్ లెవెల్లో మీరు ఏమై ఉండాలి? నేను జిమ్కి వెళ్ళేది మజిల్ పెంచుకోవడం కోసం, స్ట్రాంగ్ అవ్వడం కోసం, స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం. ఈ మైండ్ సెట్తో మీరు జిమ్కి వెళ్తే, మీరు జిమ్కి వెళ్ళిన తర్వాత గంటల కొద్ది కార్డియోల మీద టైం స్పెండ్ చేయకుండా యుల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ లిఫ్టింగ్ వెయిట్స్. అంటే వర్కౌట్ని ఇంటెన్సివ్గా ట్రైన్ చేయడం అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయడం, ఈ ఉద్దేశంతో మీరు ట్రైన్ చేస్తారు. సో దానివల్ల యుల్ పుట్ ఆన్ సమ్ మజిల్, యుల్ బికమ్ స్ట్రాంగ్. అండ్ జిమ్ చేయడం అనేది హార్డ్లీ 1.5 hours అండి. అంటే 24 గంటల్లో అదొక హార్డ్లీ ఒక 4-5%. మీరు మిగతా 23, 24, 22 గంటల్లో ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, మీ స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ మీరు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నారు, దాని మీద ఎక్కువగా మీ హెల్త్, ఫిట్నెస్, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫోకస్ మోర్ ఆన్ దాట్ అలాంగ్ విత్ వెయిట్ లిఫ్టింగ్. సో నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ అది, చేంజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ గోయింగ్ టు జిమ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వెయిట్ లాస్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరన్నా తెలుసో తెలియకనో కేవలం వెయిట్ లాస్ కోసం జిమ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటుంటే వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి.